ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉంది? కులాల మధ్య ఆధిపత్య పోరు ఏ విధంగా కొనసాగుతుంది అన్న దానిపై మనతో ఇప్పుడు మాట్లాడేందుకు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు రాష్ట్రంలోని పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఇప్పుడు మనం చూసాం కదండి, సోషల్ మీడియాలో ఏ కేసు బాగా వెళ్తుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కేసులు అవ్వటం, అరెస్ట్ చేయటం, దానికి చర్చ ఏంటంటే ప్రభుత్వం బాగా చర్య తీసుకుందనేది ఒకటి. గత ప్రభుత్వంలో నారా భువనేశ్వరి మీద మరి అదే విధంగా మాట్లాడితే గత ప్రభుత్వం తీసుకోలేదనేది. మరి ఈ రెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం గురించి చర్చ జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా? రాష్ట్రంలో ఈ రెండు కుటుంబాలు తప్పిస్తే వేరే కుటుంబాలు లేవా? మరి ఈ రాష్ట్రంలో ఈ రెండు కులాలు తప్పిస్తే వేరే కులాలకు సమస్యలు లేవా? ఈ రెండు పార్టీలకు తప్పిస్తే వేరే వాళ్ళకి ఎవరికి సమస్యలు లేవా? ఏమిటి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది? మరి ఈ రోజున ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకి చూసుకుంటే, మన ఉత్తరాంధ్ర కనుక ఎగ్జాంపుల్కి వస్తే, ఒక్కో జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీలు 82%, కొన్ని జిల్లాల్లో 78% ఇట్లున్నారు. మీకు ఆ వివరాలు చెప్పాలా? మీరు ప్రజలకు కూడా తెలియజేయాలా? మనం ఏదో ఊరికినే మాట్లాడుతున్నట్టుగా ఇవి కావాలి. యాక్చువల్గా ప్రజలకు ఈ సమాచారం మీడియా చేరవేస్తే ప్రజలకు నిజమైన సేవ చేసినట్టు. ఇప్పుడు ఈ రోజున ఒక్కొక్క జిల్లాలో శ్రీకాకుళంలో 82% బీసీలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విజయనగరంలో 78% బీసీలు ఉన్నారు. విశాఖపట్నంలో 69% ఉన్నారు బీసీలు. పార్వతీపురం మన్యంలో 53% ఉన్నారు. అనకాపల్లిలో 74% ఉన్నారు. మరి మొత్తం మీద ఉత్తరాంధ్రలో బీసీల శాతం 65% ఉన్నారు. కానీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు ఎంత అంటే 25%. మరి కమ్మారెడ్లకు ఇచ్చే రిజర్వేషన్ శాతం ఎంత అండి? 10%. వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటండి? ఇప్పుడు రాజకీయాల్లో రిజర్వేషన్స్ వాళ్ళకే ఉన్నాయి. ఈ రెండు కులాల వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే కమ్మ ముఖ్యమంత్రి. జనాలందరూ రెడీ అయిపోతున్నారు. ఈ రోజున టీడీపీ మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. అంటే ఆయన పోతే ఈయన పోతే ఆయన, ఆ కులం పోతే ఈ కులం, ఈ కులం పోతే ఆ కులం, అంటే ఈ పార్టీ పోతే ఆ పార్టీ పోతే ఇది. అంటే ఈ కుటుంబాల మధ్యనే ఈ రోజున విశాఖపట్నంలో ఎవరండి పెద్ద లీడరు? కమ్మరాజు భరతే లీడరు. మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన లీడర్, గొప్ప లీడర్ కింద లెక్క కాదు. అతని మాట చలామణి కాదు. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసం ఆయన ఉద్యమం చేశానని చెప్పి, రక్షిస్తానని చెప్పి ఓట్లు దండుకుని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో. ఆయన మంత్రి కాల. ఆయన కులానికి చెందిన 2 మంత్రులు అయ్యారు, వాళ్ళ భార్యలు కమ్మలు కాబట్టి. ఈయన గాలే. మరి ఇక్కడున్న చలాయించేది ఎవరు? ఎంపీ భరత్. ఇదే విశాఖపట్నంలో ఎచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్మ ఎమ్మెల్యే ఈశ్వర్రావు. అసలు వీళ్ళు ఎట్లయితారండి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు? మరి 85% బీసీలు ఉన్న జిల్లాల్లో, 82% బీసీలు ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్యేలు కావాల్సింది వీళ్ళే కదా. ఇప్పటి వరకు వాళ్ళు 10% రిజర్వేషన్లు తీసుకున్నారు కమ్మారెడ్లు. బీసీలకు 25% రిజర్వేషన్లు, ముస్లింలకు 4%, 29% ఇచ్చారు. మరి జనాభా ఎంతమంది ఉన్నారు? 52% ఉన్నారు. ఇది మేము చెప్పే లెక్క కాదు, ఇది జగన్ ప్రభుత్వం తీసిన లెక్క. ఆయన ఏం చేశాడు? ఈ లెక్కను బయటపెట్టలా. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని తిరిగాడు. ఎందుకంటే ఇది చూడంగానే ఆయనకే కన్ఫ్యూజన్ వచ్చింది. రెడ్ల శాతం ఎంత అండి? 4.81% ఉన్నారు. కమ్మలు 3.31. వాళ్ళిద్దరూ కలిపి ఒకళ్ళు 3, ఒకళ్ళు 4. ఆ శాతం బయటపడుతుందని చెప్పి, తక్కువ జనాభా ఉన్నారని తెలుస్తుందని చెప్పి ఆయన చేసిన సర్వే రిపోర్ట్నే బయటికి తీసుకురాలా. దాన్ని వినియోగించుకుని ఎలక్షన్లో గెలవటానికి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి నినాదం ఇచ్చుకుంటూ పోయాడు. ఆయన ఓడిపోయాడు. నామినేటెడ్ పోస్టులో 34% ఇస్తా ఉన్నారు. గత మార్చిలో జరిగింది. ఇంతవరకు ఎవరికి ఈవెన్ 34% ప్రకారం కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఉన్నది 52% అయితే 34% ఎట్లా ఇస్తారు మీరు? అధికారాన్ని పంచరా? అదేమన్నా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 P4 పథకం, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అట. అసలు ప్రైవేటైజేషన్ చేయటం ఏంటంటే, ఇంత 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుని, ఎప్పుడో 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ అంటే అర్థం ఉంది.
3,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుని ప్రైవేటైజ్ చేయటం ఏంటి? స్టీల్ ప్లాంట్ అమ్ముతానంటం ఏంటి? మరి నక్కపల్లి దగ్గర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని ఎంకరేజ్ చేయటం ఏంటి? ఇది పడిపోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ప్రైవేట్ వ్యక్తుల కోసం మీరు పాలన చేస్తున్నారు, ప్రజల కోసం చేయట్లా. P4 అని చెప్పి ఆకర్షణీయంగా తయారు చేసి బంగారు కుటుంబాలు చేస్తారని చెప్పి మోసగిస్తున్నారు. ఇది ఇట్స్ ఓన్లీ పబ్లిసిటీ స్టంట్. మాకు కావాల్సింది ఈ పంచడం కాదు. విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో 52% బీసీలకు ఇవ్వండి రిజర్వేషన్లు. కరెక్ట్గా దానికి ఒక ప్రాతిపదిక ఉంది. జగన్ ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ ఉంది, దాని ప్రకారం ఇవ్వండి. మీరు గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్లు తెచ్చేసుకుంటున్నారు. సెంటర్లో 10% కమ్మారెడ్లకి రిజర్వేషన్, బీసీలకు మాత్రం 52% ఉన్న వాళ్ళకి 25%. ఉత్తరాంధ్రలో అయితే మరి 65% బీసీలు ఉన్నారు. ఎంత అన్యాయం అండి. అందుకనే బీసీలు ఈ సంగతి గ్రహించాలి, మరి ముస్లింలు గ్రహించాలి. ఎస్సీ ఎస్టీలు కలిసి ఈ చైతన్యం తెచ్చి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతని మనం కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగొస్తాయి. వీళ్ళు నోట్లు పంచే బదులు ఓట్ల కోసం అధికారాన్ని పంచితే నోట్లు పంచాల్సిన అవసరం లేకుండానే అధికారంలోకి వస్తారు. అయితే వీళ్ళు అధికారాన్ని పంచరు. అది మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు గుర్తుపెట్టుకోవాలా. పంచినట్లయితే అసెంబ్లీలో ఈ రోజున 40 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 91 మంది ఉంటారు. ఈ రోజున ముస్లింలు 4 ఉన్నారు, 13 మంది ఉంటారు. ముస్లింల జనాభా షేకులు 24 లక్షలు ఉన్నారు ఇదే నివేదిక ప్రకారం. మొత్తం కలిపి ముస్లిం జనాభా 7.81% ఉన్నారు. ఇవన్నీ ముస్లిం ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తించాలా. బహుజన్ సమాజ్ పార్టీ ఈ చైతన్యాన్ని ప్రజల్లో తెస్తుంది. రాష్ట్రం నలుమూలలా ఈ రోజున రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఈ విషయం తెలియజెప్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాల మెడలు వంచైనా సరే 52% రిజర్వేషన్లు తేవటానికి కృషి చేస్తాం.